మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసడిదమ్మగాదే ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులౌను లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలంబుల నింపునమ్మ. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. భక్తుడు చేసిన ప్రతిజ్ఞని చెల్లించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1048వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భగవంతుడు విజృంభించేసరికి అర్జునుడికి పౌరుషభంగమైంది. పరమాత్ముడిని శ్రమ పెడుతున్నామనే భావన కంటే తన పౌరుషం వ్యర్థమైపోయింది అనేదే జీవుడికి ఎక్కువగా ఉంటుంది తాపత్రయం. ఎందుకంటే ఈ విదేహ కైవల్యం అని ఊరికే అనరు. ఆ దేహం పోయే స్థితి వచ్చే వరకు ఆ దేహానికి సంబంధించిన అభిమానం తగ్గడం కష్టం ఉండేది. అంచేనా సంపూర్ణమైన సన్యాసం ఉంటే ఎప్పటికైనా సంసారం కూడా వదిలేయవలసిందే తప్పదు. మానసిక సన్యాసం కర్మయోగం అని ఏం పాటించినా కొంత బంధాలు ఉంటాయి. అలాగే మోక్షం కూడా జీవన్ముక్తి అని శరీరం ఉండగానే ముక్తులైన మహానుభావులు రమణ మహర్షి షిరిడీ సాయి లాంటి వారు చాలామంది ఉన్నా, కృష్ణమూర్తి గారు మలయాళ స్వామి మహానుభావులు ఉన్నా ఆ దేహం కూడా లేనప్పుడు ఉండేదే సరైన ముక్తి. దేహం అంటూ ఉన్నాక కొన్ని సందేహాలు తప్పు. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. దేహాన్ని బట్టే సందేహాలు కూడా ఉంటాయి. ఇది ఒకటే కొంచెం కటువుగా ఉన్నా గ్రహించాల్సిన విషయం. తప్పదు, చివరికైనా తప్పదు. ఆ ఏకాంతం వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీహి అంటారు. ఆత్మబోధ అనే గ్రంథంలో శంకరాచార్య స్వామి అంటారు. ఆ స్థితి రావాలి. వచ్చేంతవరకు కొంచెం ఇబ్బందులు తప్పు. అందుకని జీవుడైన అర్జునుడు లేచాడు దేవుణ్ణి పట్టుకోవడానికి. పరిగెత్తుకుంటూ వెళ్ళి బావ నడుం చుట్టూ ఇలా 2 చేతులు వేసి బిగించి బలవంతంగా చాలా కష్టం మీద 10 అడుగులు లాక్కు రాగలిగాడు వెనక్కి. 10 అడుగులు. అర్జునుడు కూడా తక్కువడు కాదు. ఎంత ఆవేశంతో వెళ్ళిన వాడిని వెనక్కి రాగలిగాడు అంటే బహుశా ఆయన కూడా వెనక్కి ముందుకు పూర్తిగా వెళ్ళే ఉద్దేశంలో లేడు. వధ్యా సూర్యనారాయణ గారు భారత సంశయ విచ్ఛేదంలో చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎగబడియడు నరి వీరుల వెగడుందగా నిలువరించు వెరవది. ఒక్కసారి మన ప్రతాపం ఏమిటో చూపిస్తే తప్ప వీళ్ళు కొంచెం తగ్గరు అనడం కోసం ఒక బెదిరింపు చర్యగా చేశాడు తప్ప నిజంగా భీష్ముడిని ఏదో చేద్దామంటే ఆయుధం పట్టుకోవడం అది అక్కడే ఉండి చేయొచ్చుగా. ఆయన అన్నట్టు దిగిపోవగనే ఎలా చక్రితి ఇవ్రగమనుడై అన్నారు ఆయన. ఎందుకు దిగిపోవడం అనవసరంగా? ఇక్కడి నుంచే చేయొచ్చు భగవంతుడు చేయదలుచుకుంటే. అంటే భగవంతుడుగా ఆయన మహిమ సంపూర్ణంగా ప్రకటితం కాదలుచుకుంటే కూర్చున్న చోట కూర్చుని శకటాసురుని దానలేదా? గుండెల మీద పడుకుని పోతనను చంపలేదా? అంటే 9 ఏళ్ల వయస్సులో అలాగే ఉండి చాణూర ముష్టికులను చంపలేదా? దానికి ఇంత హడావుడు చేయక్కల్లా. ఈ హడావుడంతా వధ్యావారు చెప్పినట్టుగా ఒక ప్రయోగం ఇది. అంచేత అప్పుడప్పుడు జీవితంలో మనం ఆ కోపాన్ని చూపించాలి, మళ్ళీ ఉపసంహరించుకోవాలి. అందుకని అర్జునుడు అంటున్నాడు, బావా ఏమిటిది? కయ్యము సేయనేనని అకల్మష బుద్ధి ప్రతిజ్ఞ చేసి
కయ్యము సేయనేనని అకల్మష బుద్ధి ప్రతిజ్ఞ చేసి నీవియడ దప్పితే నిజగమేమను, నీవియడ దప్పితే నిజగమేమను. పోరు ఇంచుకసేపు పోరులండయ్యుట తప్పే, ఇంచుకసేపు పోరులండయ్యుట తప్పే. నాపై గడంగిన భీష్ముని పాటు చూతు రావయ్య రథమ్ము మీదికి ఇటుల ఆశ్రితమానము వీటి పుత్తురే. కయ్యము సేయనేనని అకల్మష బుద్ధి ప్రతిజ్ఞ చేసి ఆయుధముంధరింపను అని గగ్గముగానొక పట్ల నూరకే సాయము చేయువాడ పెరుజన్నను బిమ్మట ఎగురాడినన్ దొయిలి యొగ్గితిన్. నిజము తొంత వచించితి కోరుకొమ్ము నీకే ఎది ఇష్టమో కడమ ఈతని పాలగు పాండునందన అనే తిరుపతి వెంకట కవుల పద్యం కురుక్షేత్రంలో మనం చూసాము పడకసేనలో. ఆయుధాన్ని ధరించను, ఆలయాన్ని ధరించను. ఆలము సేయనేనని యథార్థము పల్కితి జుమ్ము అట్టి గోపాలుని నన్ను గోరితివి బండన్న పండితులు అని అన్నావు కదయ్యా నువ్వు. అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితుల్ యదుసింహులందరిన్ పాలుగా గైకొనెన్ కురు నృపాలుడు నీవు బాలుడవైతివకట. ఆవేళ నన్ను బాలుడు బాలుడు అన్నావు. ఏమయ్యా అంతేనా? ఇంక నన్ను అజ్ఞాని కింద జమ కట్టేయడమేనా? నీ మాట నువ్వు నిలబెట్టుకోవద్దా? కయ్యము సేయనేనని అకల్మష బుద్ధి ప్రతిజ్ఞ చేసి. అకల్మష బుద్ధి ఇది ప్రతిజ్ఞకు ముందు అకల్మష బుద్ధి. బళ్ళో ప్రతిజ్ఞలు చేస్తారు చాలామంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, నేను మింగిని మింగుదును మిగిలిన వదిలిపెట్టదను. లోపల ఇది భావన. నేను సమయానికి బడికి రాను, ఉపాధ్యాయులను గౌరవించును, కానీ చెయ్యి మాత్రము చాపదును, అందరినీ గౌరవించదును అని చెప్పేదను, అంతే. అందుకే ప్రతిజ్ఞలు చేసే కుర్రాళ్ళని మీరు చాలా చోట్ల గమనించిన బళ్ళో ఈ చెయ్యి చాపుతాడు, ఈ చేత్తో గోకుతూ ఉంటాడు. ఎక్కడో చిత్తశుద్ధి ఉండదు. ఒక ప్రతిజ్ఞ చేస్తున్నామంటే అకల్మష బుద్ధి. జై హింద్ అనే మాట గుండెల్లోంచి రావాలి, నాలుగు చివరి నుంచి కాదు. హిందూ జాతి నిర్మాణం కోసం నేను కంకణం కట్టుకున్న వివేకానందుడు జయంతి సందర్భంగా అని ప్రతి యువకుడు ప్రతిజ్ఞ చేయాలి, ప్రతి యువతి. పునర్నిర్మాణం. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం అంత వైభవంతో ఉంది. యాలకులు లవంగాల సైతం పండించుకోవడం చేతకాకి ఈ దౌర్భాగ్యులు మనం పంపిన వాటిని తీసుకున్నారు వాళ్ళు. అవచి తిప్ప ఈ చెట్టు విదేశాలకు సుగంధ ద్రవ్యాలు రవాణా చేశాడు కొండవీటి రెడ్డిరాజుల కాలంలో. శ్రీనాథుడు కావ్యాన్ని అంకితం అందుకున్న మహానుభావుడు, హరవిలాసాన్ని. అది ఈ దేశం వాణిజ్యం. కంబోడియా దేశానికి వెళ్ళి వాత్స్యాయన కామసూత్రాలు, చివరికి బౌద్ధ ధర్మం కూడా మనవాడే చెప్పాడు. కౌండిన్యుడు అనేటువంటి మహాముని, గోదావరి జిల్లాల ప్రాంతం వాడు. ఇక్కడ షేక్స్పియర్ మా మొదటి కవి, మా గొప్ప కవి అని గంతులు వేస్తున్నారు. ఆ షేక్స్పియర్ పుట్టే కాలనాడు ఇక్కడ అష్టదిగ్గజాలు పుట్టారు. అప్పటికే మనకు 500-600 తెలుగు సాహిత్యంలోనే 500-600 ఏళ్ల సాహిత్యం ఉంది. ఇక సంస్కృత సాహిత్యం అయితే 1000 ఏళ్ళు. ఇంత అపూర్వమైన వైభవం దేని ద్వారా సాధించింది? హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, ఉపనిషద్వాణి. అది ఈవేళ కోల్పోయినాం మనం. అందుకని ఖచ్చితంగా దాన్ని నిలబెట్టేవాడికే మన ఓటు. దాన్ని నిలబెట్టాలి. మనకి సిలిండర్లు ఇవ్వడాలు, ఏదో గ్యాస్ ఇవ్వడాలు, లేకపోతే ఏదో కత్తెరిస్తాం, కంకణం ఇచ్చాము, నాకు అక్కలేదు. మమ్మల్ని లంకణాలు పెట్టకుండా ఉంటే చాలు. ఓ పక్కేమో తిండి లేక చచ్చిపోతూ ఉంటే, పేదరికం ఉంటే 33 రూపాయలు ఉంటుంటే పేదవాడు కాదుట. అందుకే ఒళ్ళు మండి కొంతమంది నాయకులు ప్రధానమంత్రి గారికి 33 రూపాయలు ఎంబో చేశారు. నువ్వు బతుకు దీంతో ఓ రోజని. 33 రూపాయలు పేదవాడికి సరిపోతాయా? ఆటో ఎక్కడైనా సరిపో హైదరాబాదులో. ఇవే లెక్కలండి ఇవన్నీ. మనం కాగితాల మీద సరిపోయింది పేదరికం, అంతే. చిత్తశుద్ధితో చేయాలి ప్రతిజ్ఞ. పిల్లలందరూ బళ్ళు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే వాళ్ళ కోసం నువ్వు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. అటువంటిది పాఠశాలల్లో స్థాయిల్లోనే అత్యాచారాల వరకు వెళ్ళిపోతూ ఉంటే ఏమైనా ఈ ప్రతిజ్ఞలన్నీ అకల్మష బుద్ధి లేదు. ఒట్టి ప్రతిజ్ఞ ఉంది, అక్కడ చేయి చాపడం ప్రతిజ్ఞ, అంతే. పైగా మేము హిందీలో చేసాం, ఇంగ్లీషులో చేసాం, ఎన్నో చేస్తే అది తెలుగు చాలు. మళ్ళీ ఇన్ని భాషలు దేనికి? సమయం దండగా. అదో పెద్ద గొప్ప 3 భాషలు. ఎందుకంటే 3 భాషలు 30 భాషలను అసలు పాటించం దానికి. ఒక్క భాషలో చేసి దాని అర్థం చెప్పి వారానికి ఒకసారి ఉపాధ్యాయులు ఆ ప్రతిజ్ఞకు అర్థాన్ని చెప్పండి. వింటారు వినకపోతారు, ముందు చెప్పాలి.
తరగతి గదిలో దాని ప్రస్తావన రావాలి. నేను చెప్పేది లెక్కలు కదా, మధ్యలో ఇది ఎందుకు అనద్దు. ఎప్పుడు దేశభక్తి దైవభక్తి మధ్యలో వస్తూ ఉండాలి. నువ్వు ఏ విషయం చెప్పినా సరే. వాళ్ళకి పిల్లలకి సరదా పుట్టే సినిమా క్రికెట్ కూడా మధ్యలో రావాలి. అలా అయితే వాళ్ళు ఉంటారు తరగతుల్లో. మధ్యలో దాని సందులో దీన్ని పెట్టి తోసియాలి. బూరు లోపల పూర్ణం ఉంటుంది, అది తీగా ఉంటుంది, పైన తొడుగు కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ ఈ లోపల పూర్ణం కోసం పైన తొడుగు కూడా తింటాం. ఒట్టు తొడుగు పెడితే ఎవడో తినడం. అలాగా లోపల పూర్ణమే సినిమా క్రికెట్, ఆ పైన తొడిగే దేశభక్తి దైవభక్తి తోసేయడమే. వాడికి కావాల్సిన మహేష్ బాబునో నాగార్జునో చెప్పడం, దాంతోపాటు దేశభక్తి తోసేయడం. అవసరమైతే వాళ్ళ జీవితాల నుంచి తీసుకోవడం. తప్పు ఎవరైతే ఏముందంటే స్ఫూర్తి కేంద్రం ఎవరైనా ఒకటే. వాళ్ళు అంతగా ప్రేమించే వాళ్ళని మనం ఎందుకు ద్వేషించాలి? ఈ బోధనా విధానం అండి ఇది. అకల్మష బుద్ధి ప్రతిజ్ఞ. ఏమయ్యా, భగవంతుడు నువ్వు స్వయంగా ప్రతిజ్ఞ చేస్తావు. నీలో కల్మషం ఉందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నీ విజడ తప్పితే నిజగమేమను. ఇప్పుడు నిజంగా తప్పితే నిన్నేమంటుంది అంటే, ఇక్కడ నిజానికి భయం నన్నేమంటుంది. జీవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో చూడండి, వీడు దుంపదేగా తేలడం. నన్ను అనుకుంటారు నా బరువు పోతుందని అనడంలా, ఒప్పుకోడు. నువ్వేమంటారో ఒకసారి ఆలోచించుకో. లోపల బాధ ఏంటంటే నన్నేమంటారు. ఇది అప్పటికే కౌరవులు మొదలెట్టారు, అర్జునుడు సిగ్గులేదని. ఇప్పుడు అంటున్నాడు, నిజమే, నేను కొంచెం మందరశ్మినయ్యాను, మందకూడినయ్యాను, తాతగారి మీద బాణాలు వేయలేకపోయినా నిజమే, అంత పరాక్రమం నాకు లేదు, నేను ఒప్పుకుంటున్నానయ్యా. అంతేకాదు, అలసట ఉండదా యుద్ధంలో? సంశప్తకులను చంపి వచ్చాను బోడంతమందిని. మాటికి అడ్డం తగ్గుతున్నారు 10,000 మంది. నాకు వాళ్ళు కనీసం 3,000-4,000 మందిని వేసి ఇచ్చాను. నువ్వు చూసావు స్వయంగా. అంత యుద్ధం చేసి వచ్చాను. ఇప్పుడు సూర్యాస్తమయం కాబోతోంది. 9 రోజులు బట్టి భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ఒక్కసారి కూడా అలసట రాదా? ఇంచుకసేపు పోరులండయుట తప్పే. ఇక్కడ అర్జునుడి వాదనని మనం ఏకీభవించక తప్పదమ్మా, అంగీకరించ. నిజంగా జీవుడు ఇలాగ తప్పలేదు. ఇప్పుడు అలసిపోడా? నేను అలసిపోయినంత మాత్రం నువ్వు చక్రం పట్టేస్తానంటే ఎలాగయ్యా? ఎందుకు అలసిపోయాడు? ఎవరు? భీష్ముడికి తనకి పోలికి. ఇక్కడే మనం పాండవ విజయం నాటకంలో తిరుపతి వెంకటకవుల పద్యం చెప్పుకోవాలి, చాలా ప్రసిద్ధమైంది కూడా. ఆతడు అనేక యుద్ధముల ఆరియుదేరిన వృద్ధమూర్తి, నేనో తరుణుండ అక్కతన ఉండిన నుండగవచ్చు సొంత విద్యాతిశయంబు తాతయడ, అందులకున్ 10,000 రెట్లు నియూత గదా గదాధర, అందులకున్ 10,000 రెట్లు నియూత గదా గదాధర. జయోన్నతి పొందగా ఏమి శక్యమే, జయోన్నతి పొందుట సాధ్యమే గదా. జయోన్నతి పొందక శంఖ ఏలికన్, జయోన్నతి పొందక శంఖ ఏటికన్. తప్పనిసరిగా జయోదయం పొందుతాం మనం. కానీ యామయ్య, నాకు ఒకసారి చూడు, నేను గొప్పవాడినే కావచ్చు, కానీ ఆయనంత గొప్పవాడిన. ఆతడు అనేక యుద్ధముల ఆరియుదేరిన వృద్ధమూర్తి. ఇది లోకంలో ఒక ప్రయోగమైంది. ఒక బాగా రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని, ఎంఎస్ గారు, విహెచ్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఇలాగ ఏదో మన సరే భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఇలా ఏదైనా కానివ్వండి, బాగా పెద్ద నాయకులు ఉంటారు చాలా పార్టీలు. వారిని ఆతడు అనేక యుద్ధముల ఆరియుదేరిన వృద్ధమూర్తి. ఎప్పటి నుంచి ఉన్నారండి? పెనుమత్స సాంబశివరాజు గారు విజయనగరం జిల్లాలో ఉంటాడు, మహానుభావుడు. 40 ఏళ్ళుగా ఎమ్మెల్యే. పాపం ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. మహానుభావులు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఒళ్ళు మండే ఏవో చర్య తీసుకుంటే వాళ్ళు విమర్శిస్తారు. మండదామరి 40 ఏళ్ళు ఉన్నాయి. కావులు సాంబశివరావు వీళ్ళందరికీ. ఇప్పుడు ఆయనకైనా ఇచ్చారు, ఇంకా ఆయనకి ఇవ్వాలి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణ.